నమస్కారం. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను మమత. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకు వచ్చాము. ముఖ్యమైన వార్తలను ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత అంతిమయాత్రను ప్రజలు నిర్వహించారు. ఖమ్మంలో అధికారులు భారీ గుంతలను పూడ్చివేశారు. కామారెడ్డిలో లాక్ పురుగుల బెడద, గోదాముల ముందు గ్రామస్తుల ఆందోళన. ఖమ్మం సరిహద్దుల్లో ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులను నిలిపివేసింది. భద్రాచలంలో గోదావరి వారధి 62వ వసంతాన్ని పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లాలో అధికారులు గోదావరి నీటి నిల్వలను తగ్గించారు. ఖమ్మం జిల్లాలో అధికారులు నిఘా కెమెరాల నిర్వహణను విస్మరించారు. ఖమ్మం జిల్లా తల్లాడ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు దగ్గుల రఘుపతిరెడ్డి అంతిమయాత్ర విషాదంగా ముగిసింది. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో తల్లాడ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజాప్రతినిధులు, నాయకులు రఘుపతిరెడ్డి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ నేత మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పడిన భారీ గుంతలను అధికారులు పూడ్చివేశారు. రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించింది. ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గుంతల పూడ్చివేతతో రాకపోకలు సులభతరం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మొసంపూర్ గ్రామంలో లాక్ పురుగుల బెడద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్థానిక గోదాముల నుంచి వెలువడుతున్న ఈ పురుగులు ఇళ్లలోకి చేరుతుండటంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య తీవ్రతపై గ్రామస్తులు గోదాముల ఎదుట ఆందోళన చేపట్టారు. పురుగుల వల్ల జీవనం దుర్భరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మహబూబాబాద్ సరిహద్దుల్లో మున్నేరు వరదలకు కొట్టుకుపోయిన వంతెన పునర్నిర్మాణం అటకెక్కింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనివల్ల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నిధులు మంజూరైనా పనులు మొదలుపెట్టకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం గోదావరి వారధి 62వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1957లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పునర్నిర్మించిన ఈ వంతెనకు అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం రామయ్య సన్నిధికి ఈ వారధి ప్రధాన అనుసంధానకర్తగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థకు ఇది కీలక మార్గంగా మారింది. భక్తుల రాకపోకలతో పాటు వాణిజ్య అవసరాలకు ఈ వంతెన దశాబ్దాలుగా సేవలందిస్తోంది. ఖమ్మం జిల్లాలో గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నదిలోకి వరద నీరు చేరడం లేదు. దీనివల్ల సాధారణ స్థాయి కంటే నీటి నిల్వలు భారీగా తగ్గాయని అధికారులు వెల్లడించారు.
నన్ను ఫోటోది. ఓకే, మంచిగా. జిల్లాలోని సాగునీటి అవసరాలకు గోదావరి జలాలపైనే రైతులు ఆధారపడతారు. ప్రస్తుతం నీటి లభ్యత తగ్గడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని నూతన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఊడికింద పడుతున్నాయి. భద్రత కోసం అమర్చిన ఈ పరికరాలు నిర్వహణ లోపంతో ధ్వంసమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కీలకమైన నిఘా వ్యవస్థ పట్ల సిబ్బంది ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం చుట్టూ ఉన్న కెమెరాలు నేలకొరగడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాడైన పరికరాలను వెంటనే మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. గోల్కొండ ఆషాఢ బోనాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు. భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లంగర్ హౌజ్ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ, సురేఖ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆషాఢమాస బోనాల వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. శ్రీ జగన్నాథ స్వామి బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేక రథాలపై గుండిచా ఆలయానికి తరలుతుండగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రథాలను స్వయంగా లాగడం పవిత్రమైన సేవగా భక్తులు భావిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొంటే స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జై జగన్నాథ్ నినాదాలతో పూరీ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తి సంస్కృతి సంప్రదాయాల సంగమంగా ఈ మహోత్సవం సాగుతోంది. ఆషాఢమాస బోనాల వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లంగర్ హౌస్లోని శ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ, సురేఖ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మధు యాష్కి, గౌడ్మెట్టు, సాయి కుమార్ నూతి, శ్రీకాంత్ గౌడ్, కాల్వ సుజాతతో పాటు
పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పార్టీని వీడాలనుకునేవారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని ఆమె స్పష్టం చేశారు. এইডস তৈরি করে মানুষের মন, মানুষের দেহ, মানুষের মানসিক শক্তি। আপনাদের প্রধানমন্ত্রী বয়স কত আমি কখনো জিজ্ঞেস করেছি? কেউ কখনো বয়স জিজ্ঞেস করে না। এটা কিছু লোকের দুঃস্বপ্ন আর দুর্যোগ আর দুর্ভোগ, যারা ভয় পায়। আর আপনারা তো জানেন আমার একান্তে বই బీజేపీ తన మరణాన్ని కోరుకుంటోందని అయితే ఆ పార్టీ అంతం చూసే వరకు తాను పోరాడుతానని మమత హెచ్చరించారు. పార్లమెంటులో తమకు బలమైన ప్రాతినిధ్యం ఉందని, ఎలాంటి రాజకీయ సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. మా వార్తా బులెటిన్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీను చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.